రేవంత్ రెడ్డి సర్కార్ పైన ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ చేయాలని సర్కార్ తీరుకు నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు నల్ల రిబ్బెళ్లు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ కలెక్టరేట్ లో ఉన్న ఉద్యోగులు పెద్ద ఎత్తున నల్ల రిబ్బెళ్లు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని ప్రధానంగా అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జేఏసీ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 సంవత్సరాలు గడుస్తుంది. మీ సమస్యల పరిష్కారం విఫలమైంది, ఎలా చూస్తామండి? ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడుస్తున్నటువంటి సిపిఎస్ విధానం రద్దు చేస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు వరకు కూడా దాని ఉలుకు పలుకు లేకుండా కాలం వెల్లదీస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా డిఏలను వచ్చిన మూడు నెలలనే డిఏలన్నింటినీ కూడా విడుదల చేస్తామని చెప్పేసి 3 సంవత్సరాలు కావస్తున్నా కూడా 3 డిఏలు ఇచ్చి అట్లా 24 ఈఎంఐలు పెండింగ్ పెట్టింది. దాదాపుగా 30 కోట్ల రూపాయలు ప్రతి నెలకి వెళ్ళని ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏ విధంగా ప్రభుత్వం కాలం వెల్లదీస్తాయని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం. ప్రభుత్వాన్ని 30 కోట్లే భారమైనప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎట్లా సాధ్యమైందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఉద్యోగస్తులకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడే ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలని చెప్పేసి వాటిని సాగదీస మొదలు పెడుతుంది. కాబట్టి ఈ డిమాండ్లన్నింటినీ కూడా న్యాయమైనటువంటి డిమాండ్లు, ఉద్యోగుల కోరికలు గుంతెమ్మ కోరికలు కాదు, వీటన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పరిష్కరించకపోతే జేఏసీ పక్షాన్ని మేము ఉద్యమం ఉధృతం చేసి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి తెలియదు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామన్నారు. మాట తప్పారు, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మాట తప్పారంటే ఇప్పటి వరకు దాదాపుగా 3 అధికారంలోకి రాగానే సమస్యలను తీరుస్తా అని చెప్పిండు. అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వానికి ఒక టైం ఇద్దాం అని చెప్పేసి ఒక 2 సంవత్సరాల కాలం మేము వాళ్ళకు సఫిషియెంట్ టైం ఇచ్చినాము. సఫిషియెంట్ టైం ఇచ్చినప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దారిలో కాకుండా చాయ్ పానీలాగా టీజీఏసీని పిలుస్తున్నాడు, కుసబెడుతున్నాడు. కుసబెట్టి సమస్యలను విజనమిస్తుంటే చెప్తున్నాడు తప్ప పరిష్కరించట్లేదు. కాబట్టి ఈ పరిష్కరించేంత వరకు పోరాటమే శరణ్యం అని చెప్పేసి మా ఉద్యోగ సంఘ నాయకులు నిర్ణయించారు. ఆ దిశలోనే మేము ప్రయత్నిస్తాం. మీరు చెప్పండి సార్, ఇప్పటికే ఉద్యోగ సంఘాలుగా మీరు ముఖ్యమంత్రి